First of all, I thank my children. I thank my children. I should not say thank for organizing this event to meet all of you on my birthday. Since my birth, this is the biggest event in my life. రియల్లీ అంటే మీకు అందరికీ కూడా ఫ్రెండ్స్ అందరికీ కానీ మా చుట్టాలందరికీ కానీ తెలుసు, మా ఇంట్లో ఏ ఈవెంట్ జరిగినా, ఏ పని జరిగినా, ఏ జరిగినా నా ఇన్వాల్వ్మెంట్, నేను దాంట్లో ఇన్వాల్వ్ కాకుండా ఏ పని జరగలేదు ఇంతవరకు. కానీ ఈరోజు ఈ ఈవెంట్లో మాత్రం నేను ఇక్కడికి రావడం తప్ప నా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు. అంతా రమా అండ్ పిల్లలు వాళ్ళే చూసుకున్నారు, వాళ్ళే అంతా ఆర్గనైజ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ దెమ్. తర్వాత ఈ 60 years జర్నీలో నాకు మొదటి గురువు, నేను ఎక్కువగా తమ్ములు తిన్నది, దెబ్బలు పడ్డది కూడా మా అమ్మ దగ్గరే. నా మొదటి గురువు మా అమ్మనే, అందరికీ అఫ్కోర్స్ అందరికీ. తర్వాత మా నాన్న ఒక డిసిప్లిన్గా పెంచారు మమ్మల్ని. ఇప్పుడు మా ఫ్యామిలీ అంతా కూడా డిసిప్లిన్గా పెరిగాము, డిసిప్లిన్గా చదువుకున్నాము. సరే అందరూ ఉద్యోగం చేస్తాము ఎవరికి వాళ్ళు. అంటే ఏదో ఆర్భాటాలకు పోయి అటు ఇటు పరిగెత్తి ఏదో చేయకుండా ఏదో ఉన్నది అంటే ఏదో చేసుకుంటూ వి గెట్ ఆన్. అది మెయిన్గా అంటే మా మదర్ అడ్మినిస్ట్రేషన్, సింపుల్గా చెప్పాలంటే మా మదర్ అడ్మినిస్ట్రేషన్. ఆమె మాకు ఎట్లా గైడ్ చేస్తే మేము అట్లా చేసుకుంటూ పోయాము. సో వీఆర్ లైక్ దిస్ టుడే. ఐ హోప్ వీఆర్ లీడింగ్ ఏ డిసిప్లిన్డ్ లైఫ్ డ్యూ టు మై పేరెంట్స్. డ్యూరింగ్ దిస్ మై 60 years journey, my brothers, my sister, we never quarrel, we never fight, and we never got any incidents of friction. Thank God for నాకు అంత మంచి తమ్ముళ్ళని, చెల్లిని, మా చుట్టాలందరినీ కూడా ఇచ్చినందుకు థ్యాంక్ గాడ్. దేవుడికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఎక్కడ కూడా మాకు ఇంతవరకు ఏం ఫ్రిక్షన్స్ లేవు, ఎక్కడ ఏమి ఇబ్బందులు లేవు. వీఆర్ లీడింగ్ ఏ గుడ్ లైఫ్ అండ్ డిసిప్లిన్ లైఫ్. దీని అంతటికి కూడా కారణము మేము డిసిప్లిన్గా ఉన్నాము, మా పేరెంట్స్ డిసిప్లిన్గా పెంచారు, ఆ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అంతా కూడా డిసిప్లిన్గా ఉన్నారు. మెయిన్గా దాదాపుగా ఇప్పుడు మా పేరెంట్స్ తోటి ఉంది, నేను ఆల్మోస్ట్ 78 వరకు, 62 to 78 వరకే పేరెంట్స్ తోటి ఉన్నాను. 78 నుంచి అంతా నేను ఫ్రెండ్స్ తోటే తిరిగాను, ఫ్రెండ్స్ తోటి ఉన్నాను. మెయిన్గా నా జర్నీలో బాగా టర్నింగ్ పాయింట్ అంటే వరంగల్లో నేను జాబ్ చేస్తున్నాను. 87లో జాబ్లో జాయిన్ అయ్యాను. 87 to 89 అంత పెద్ద ప్రాస్పరస్గా ఏం లేకుంటే, అంత పెద్ద పని ఏం లేకుంటే, వీళ్ళంతా కూడా ఎవరు నాకు పరిచయం కాలేదు. 89లో అనుకుంటాను శ్రీనివాసరెడ్డి అప్పుడే ఫస్ట్ పరిచయం అయ్యాడు. 89లో ఇప్పుడు మొత్తం వరంగల్ గ్రూప్లో అంటే అంతకుముందు దేవేందర్ మేమంతా ఫ్రెండ్స్మే. 89లో శ్రీనివాసరెడ్డి ఫస్ట్ పరిచయం అయ్యాడు. తర్వాత శ్రీనివాసరెడ్డి మాకు ఒక తుడుం ఖాన్ ఫ్రెండ్ ఉన్నాడు హుస్నాబాద్ నుంచి, అంటే ఆ తుడుం ఖాన్ వాళ్ళని పరిచయం చేయాలంటే ఈ మహేందర్ రెడ్డి అనే తుడుం ఖాన్ మాకు పరిచయం చేశాడు. అయితే ఈ మహేందర్ రెడ్డికి వాళ్ళకి మా ఆఫీస్ ముందరికే ఒక షాప్ ఉండేది. రోజు మాకు సాయంత్రం కూడా పోయి పిచ్చాపాటి మాట్లాడుకొని ఒకటి మాట్లాడుకొని కొద్ది రోజుల తర్వాత 89 అంటే 89లో వీడు చిన్ను పుట్టాడు. 90 జనవరిలో వాడి ఫస్ట్ బర్త్డే. అప్పటికి వీళ్ళు ఎవరు కూడా నాకు పరిచయం లేదు. శ్రీనివాసరెడ్డి, మహేందర్ రెడ్డి తప్ప మిగతా వాళ్ళు ఎవరు పరిచయం లేదు. మహేందర్ రెడ్డి దగ్గరికి పోయి చెప్పా, మన ఫ్రెండ్స్ అందరు ఉన్నారు కదా, ఫస్ట్ బర్త్డేకి వీళ్ళందరినీ పిలువరా, అందరు పార్టీ చేసుకున్నామంటే 90 జనవరి 22 చిన్నగానే ఫస్ట్ బర్త్డే. ఆ రోజు ఈ గ్యాంగ్ అంతా పరిచయం అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం అంతా కలిసి హాయిగా ఉన్నాము. అప్పటికి ఎవరికి పెళ్ళి కాలేదు, నాకు ఒక్కడికి పెళ్ళి అయింది. అప్పటికి పిల్లలు
ఎవరు ఎవరికి పార్టీ చేసుకుందాం అనుకున్నా, ఎవరికి బీరు తాగాం అనుకున్నా వేరే దగ్గరికి పోవాలి, పార్టీ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఫ్రీ, నాకు ఎవరు పేరెంట్స్ లేరు, అన్న లేరు, తమ్ముడు లేరు, ఒక్కటే ఉంది. కాబట్టి మిగతా వాళ్ళందరికీ ఏదో ఫ్యామిలీ పేరెంట్స్ ఎవరో ఉన్నారు కాబట్టి ఏదో ఆబ్లిగేషన్. అందుకని అప్పటి నుంచి మా ఈ లింక్ అంతా బాగా థిక్గా కంటిన్యూ అయిపోయింది. తర్వాత ఉద్యోగరీత్యా కరీంనగర్ వెళ్ళాము, కరీంనగర్ నుంచి హైదరాబాద్ వచ్చాము, హైదరాబాద్ నుంచి ఇక ఈ ఉద్యోగరీత్యా తిరుగుతూ ఉన్నాము. ఈ మధ్యలో ఒక లాస్ట్ 10 years నుంచి కొంచెం అంటే ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ, పిల్లలు బిజీ, పెళ్ళిళ్ళు బిజీ అందరూ ఉన్నారు కాబట్టి కొంచెం గ్యాప్ ఎక్కువ వస్తూ ఉంది. ఆ గ్యాప్ను కూడా మళ్ళీ అందరూ కవర్ చేసుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఇప్పటికీ కొంత గ్యాప్స్ వచ్చినాయి. గ్యాప్స్ ఇన్ ద సెన్స్ ఎవరు బిజీ వాళ్ళు ఉండడం, కలుద్దాంలే, అప్పుడు కలుద్దాంలే, ఇప్పుడు కలుద్దాంలే, అది కాకుండా మళ్ళీ మన పాత ట్రెండ్ అట్లా కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటాను. అట్లాగే మాకు మా ఇంట్లో ఫ్యామిలీలో మేము 2 గ్రూప్స్ గురించి మాట్లాడుకుంటాం. ఒకటి హైదరాబాద్ శ్రీనివాసరెడ్డి గ్రూపు, ఇంకోటి సూర్యాపేట శ్రీనివాసరెడ్డి గ్రూప్. శ్రీనివాసరెడ్డి సూర్యాపేట గ్రూప్ అంటే మీ క్లాస్మేట్స్ సాగర్, సుధాకర్, వాళ్ళు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు, ఉపేందర్, శ్రీనివాసరెడ్డి, మేమంతా క్లాస్మేట్స్. ఏ ఫంక్షన్ అయినా ఏదైనా 80 నుంచి అంతా కలిసి చదువుకున్నాము. మిస్టర్ డాన్ రెడ్డి కొంచెం లేట్గా పరిచయం అయ్యాడు. మాకు రెడ్డి ఏంటంటే కొంచెం మందు దగ్గర, పత్తాల దగ్గర పరిచయం అయ్యాడు. లేట్గా పరిచయం అయ్యాడు, లేటెస్ట్గానే ఉన్నాడు. ఎస్ ఓకే. మేము కూడా ఈ ఇంజనీరింగ్లో ఎంతమంది క్లాస్మేట్స్ ఉన్నామో ఇప్పటి వరకు కూడా ఎవరి దగ్గర ఫంక్షన్స్ అయినా, ఏదైనా, ఏ ఇన్సిడెంట్స్ అయినా ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ అందరం ఫోన్లో టచ్లో ఉంటాము, మాట్లాడుకుంటూ ఉంటాము. ఈ 40 years నుంచి ఆ ఫ్రెండ్షిప్ అలాగే కొనసాగుతూ ఉంది. ఇది కూడా ఇంత మంచి ఫ్రెండ్స్ ఇవ్వడం కూడా నాకు గాడ్ గిఫ్ట్ అని నేను అనుకుంటాను. నాకు ఇంకా అంటే ఎవరు ఏమనుకోవద్దు, నాకు క్లోజెస్ట్ ఫ్రెండ్ అంటే సాగర్ గాడే. వాడు ఇక్కడ లేడు పాపం, మొన్న పెళ్ళికి వచ్చిపోయి వాడు ఏదో ఇబ్బంది. అట్లాగే ఇప్పుడు ఈ 89లో ఫ్రెండ్స్ అయిన తర్వాత వీళ్ళందరూ ఒక్కొక్కరి పెళ్ళిళ్ళు చేసుకుంటూ వచ్చాము. అప్పటికి ఒక రాజుకి ఒకటికి పెళ్ళి అయింది, నాకు ఒకటికి అయింది. అందరు పెళ్ళిళ్ళకి తిరిగినాము, అందరి 21st డేలకు తిరిగినాము, అందరి 1st బర్త్డేలకు తిరిగినాము, అందరి 2nd చైల్డ్ 1st బర్త్డేలకు, అన్ని బర్త్డేలకు తిరిగినాము. ఈ గ్యాంగ్ అంటే అట్లాగే కంటిన్యూ అవుతా ఉంది. స్టిల్ వీల్ కంటిన్యూ. ఇంకా మన పిల్లలు, వాళ్ళ పిల్లలు ఇవన్నీ అయ్యేంతవరకు కూడా మనం ఇలాగే కంటిన్యూ అవుతామని కోరుకుంటాము. ఇంకా ఫ్యామిలీ సైడ్ వస్తే నాకు మా బావ, చెల్లె ఎప్పుడు అంటే ఏ డిస్ప్యూట్ లేని మనుషులు, ఎప్పటిదప్పుడు చెల్లో అనుకుంటున్న మనుషులు. మాకు ఎప్పటికీ ఇబ్బంది లేదు, వాళ్ళతోటి ఎలాంటి ఫిక్షన్ లేదు. తర్వాత తమ్ముడు శ్రీను, నీరజ, విష్ణు, పద్మజ వీళ్ళంతా కూడా నాకైతే నా ముందటైతే ఎప్పుడు ఏం మాట్లాడరు. నేను వాళ్ళకి అపోజిట్గా నేను ఎప్పుడు మాట్లాడాను. అందరూ కూడా నాతో బాగానే ఉంటారు, చదువుగా ఉంటారు. ముఖ్యంగా ఇప్పుడు శ్రీను, విష్ణు, ఈ మా పెద్ద బాబు పెళ్ళినప్పటి నుంచి, తర్వాత రెండో బాబు పెళ్ళి, ఈ ఈవెంట్స్ అన్నీ కూడా వాళ్ళిద్దరే చూసుకుంటా ఉన్నారు. నేను జస్ట్ బ్యాక్గా ఉండి గైడ్ చేస్తూ ఉన్నాను. వాళ్ళే ఇద్దరు మొత్తం టోటల్ ఈవెంట్స్ అన్నీ ఎట్లా ఆర్గనైజ్ చేయడం, ఎవరిని తీసుకోవడం, ఎవరిని కలవడం అనేది అంతా వాళ్ళే హెల్ప్ చేసి నాకు మొత్తానికి అంటే నేనైతే అనుకుంటున్నాను అన్ని ఈవెంట్స్ మేము సక్సెస్ఫుల్గా చేశామని అనుకుంటా ఉన్నాము. దానిలో వాళ్ళిద్దరి ఇన్వాల్వ్మెంట్, వాళ్ళ పిల్లల ఇన్వాల్వ్మెంట్, తర్వాత నీరజ, ముఖ్యంగా నీరజ, పద్మజ వీళ్ళు కూడా బాగా ఇంట్లో బాగా సహకరించి మాకు అందరికీ ఈ కార్యక్రమాన్ని చేసుకోవడానికి బాగా సహకరించారు. వాళ్ళందరికీ కూడా అంటే దేవుడు నాకు ఇలాంటి ఫ్యామిలీ సర్కిల్ ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను.
అట్లాగే ఇందాకనే మా పెద్దమ్మ బిడ్డ మాట్లాడింది, మా అక్క పుష్పలక్క. పాపం చిన్నప్పుడు నన్ను ఎత్తుకొని తిరిగింది. నేను వాళ్ళని బాగా సతాయించాను చిన్నప్పుడు. నన్ను చాలా మంచిగా సాగింది. నలుగురు పిల్లలు ఉన్నప్పుడు నేను పెద్దవాళ్ళని కానీ మా అరుణక్క, పుష్పలక్క, తర్వాత శ్యామలక్క, వీళ్ళంతా కూడా మా పెద్దమ్మ బిడ్డలు. వీళ్ళు నన్ను ఎప్పుడు కూడా ఓ బావ ఆగు చెప్తా లాస్ట్ ఆగండి. మా పుష్ప అరుణాకకి మా పునరికంబ కొంచెం కోపగొండి కానీ మంచివాడే దొరికిండు. మాకు ఏ ఇబ్బంది, ఫ్యామిలీ ఇబ్బందులు లేవు, ఎవరితోటి ఏ ఫ్యామిలీ ఇబ్బందులు లేవు. అందరం బాగా ఉన్నాము, అంతే. అందరం బాగా ఉన్నాము. అది దేవుడు మాకు ఇచ్చిన గిఫ్ట్. అట్లాగే నాకు ఇద్దరు సన్స్, ప్రశాంతి ప్లేస్, ఇద్దరు సన్స్. ఆ ఇద్దరు సన్స్ గురించి కూడా మీకు అందరికీ, వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా మీకు అందరికీ తెలుసు. నేను వాళ్ళ గురించి, వాళ్ళ క్యారెక్టర్ గురించి నేను కొత్తగా చెప్పాల్సింది లేదు. వాళ్ళు నాకు అట్లా దొరకడం, నాకు అలాంటి పుత్రులు పుట్టడంగా నాకు దేవుడిచ్చిన వరంగా కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా నాకు వాళ్ళు నేను చెప్పిన దానికి ఆల్వేస్ నా ఐడియాస్ అన్ని వాళ్ళ మీద రుద్దిన తప్ప వాళ్ళ నా మీద ఏం రుద్దలేదు వాళ్ళు. కాకపోతే చెప్తాను, వస్తాను, నీ పాయింట్ కూడా వస్తాను. పిల్లల్ని కూడా మేము చాలా, అంటే మీరు అందరూ కూడా నా యాక్టివిటీ అందరూ చూసింటారు. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ హాస్టల్లో పెట్టి ఎవ్రీ సండే వాళ్ళ దగ్గరికి పోయి భోజనాలు పెట్టి కష్టపడి బాగా చదివించాము. సరే, కష్టపడి చదివించినందుకు వాళ్ళు కూడా బాగా మంచి బాగా ఎదిగారు. కాకపోతే నిఖిల్ విషయంలోనే నేను వాళ్ళు సరే అభి నిన్ను కూడా కొద్ది రోజులు నేను ఇబ్బంది పెట్టాము. At last we accepted you. I'm really sorry. At last we accepted, and I am treating you as my daughter. Yes. రిగార్డింగ్ చిన్ను, వాడికి ఇప్పటికి కూడా ఇంకా అంటే మా ఉద్దేశంలో ఇంకేం తెలియదు, చిన్నపిల్లాడే అనుకుంటాము. స్టిల్ ఐఎమ్ ట్రీటింగ్ ఈజ్ ఎ కిడ్. దట్స్ వై చిన్ను. సుమన, ప్లీజ్ లిజన్. స్టిల్ ఐఎమ్ ట్రీటింగ్ హిమ్ యాజ్ ఎ కిడ్. Yes, you have to take care. You are the new member. You are our new member in the family. You have to take care. Yes, I treat him as a kid. యాక్చువల్గా నేను చాలా తప్పులు చేశాను. డాడీ forgive me in all aspects. Can mom doesn't forgive me, but dad always forgive me. Always mom fights with dad, why you are forgiving him? He never scolded. కొట్టాడు, మస్తు కొట్టాడు. అది మంచిదే, నాకు అనేది మంచిదే ఉండేది. కానీ I love my dad lot. Thank you, Daddy, for giving this wonderful life. Thank you, Sunna. You are the new member in our family. You have to be as we are. Yes.
ఇక ముఖ్యంగా రెడ్డి బాబు 6 అయినాయా ఓకే, ఐ విల్ కమ్ అండ్ జాయిన్ దేర్. ముఖ్యంగా ఒక ఇద్దరు ముగ్గురు మిత్రుల్ని నేను ఇక్కడ మిస్ అయ్యాను. సంజీవ్ అని నా క్లోజ్ ఫ్రెండ్, వాడు ఈరోజు ఆయన అనుకోకుండా ఏదో అఫీషియల్ టూర్ మీద చాలా దూరంలో ఉన్నాడు, రాలేకపోయినాడు. ఆయన, నేను, నర్సింగ్, we were the classmates and the roommates. We enjoyed a lot. బాబు అట్లా సంజీవ్ రావు పెద్ద సేటు. మేము చదువుకునేటప్పుడు సంజయ్ రావు పెద్ద సేటు. జస్ట్ 2 minutes. నేను రెడ్డి హాస్టల్లో ఉన్నప్పుడు మాకు హాస్టల్ ఫీజు 180 రూపాయలు, బస్ పాస్ 21 రూపీస్, 201 రూపీస్. మాకు ఇంటికి వచ్చేది 250 రూపీస్. 201 ముందు అక్కడ పే చేసేది 50 రూపాయలు, 4-5 రోజులు ఖతం చేసేది. తర్వాత సంజయ్ రావు తిరిగేది. సినిమాలకి ఏం లేదు, ఓన్లీ సినిమాలకే సంజయ్ రావు సినిమాలు చూపించేది. నెలంతా అయిపోయిన తర్వాత నెలకి ఎంత అయిందో చెప్తే మళ్ళీ మనీ ఆర్డర్ రాగానే ఆయనకి ఇచ్చేది. అట్లా రెడ్డి హాస్టల్లో లైఫ్ బాగా ఎంజాయ్ చేసాం. మోస్ట్ ఆఫ్ ద లైఫ్ ఎంజాయ్డ్ ఇన్ ద రెడ్డి హాస్టల్. ఫుడ్ కానీ, ఈ సినిమాలు, చికాకులు కానీ బాగా ఎంజాయ్ చేసాము. నర్సింగ్, నేను, వీళ్ళ మామయ్య, ఇంకో మామయ్య రాజేశ్వరరావు, వీళ్ళ మామయ్య, మేమంతా బాగా ఎంజాయ్ చేసాము. నాకు ఇప్పుడు ముఖ్యంగా కొత్తగా వచ్చిన విశ్వపతి వెంకయ్య గారు, బావగారు, రమేష్ రావు బావగారు, వీళ్ళంతా కూడా నాకు అనుకూలంగా దొరికారు. అంటే మరి నేను వాళ్ళకి అనుకూలంగానే ఉన్నాను వాళ్ళు అనుకోవాలని ఆశిస్తూ, దేవుడు అందరినీ మనకు ఇంత మంచి మిత్రులను, ఇంత మంచి చుట్టాలని, నాకు ఇంత మంచి పేరెంట్స్ను అందరినీ నాకు ఇచ్చినందుకు దేవునికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఈరోజు పేరున అందరికీ ఈరోజు నాకు ఇక్కడికి విషయం చెప్పడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అన్నీ అయిపోయింది కానీ మా మేడం చూడని మర్చిపోయినా. అందరి గురించి చెప్పినా మా మేడం గురించి చెప్పలేదు. రెండు విషయాలు నేను మర్చిపోయాను. ఒకటి, ఈ లాస్ట్ ఈవెంట్స్ ఒక దాదాపు 1 month నుంచి అన్ని ఈవెంట్స్లో I was missing one darling. She is Veda, Vishnu's daughter. She came suddenly in the morning without any information. She came to my house to participate in my birthday celebrations. Please, Veda, come. Due to some visa problems, she could not come for the previous events. Just today morning she came from London. తర్వాత ఇది ఇంకొకటి చెప్పదలుచుకున్నాను. ఇక్కడ నిఖిల్, అనుదీప్ అండ్ అనురాగ్, హర్ష, మీ నలుగురికి ఇది ఒకటే సిస్టర్. మేము ఎట్లా చూసుకుంటున్నామో మీరందరూ కూడా దాన్ని అలాగే చూసుకోవాలి. ఎస్, ఐ విష్ you have to see her. 20 years అంటే మాకు ఇంజనీరింగ్ అయింది లాస్ట్ ఇయర్, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్. అప్పటి నుంచి కూడా షీఈస్, అంటే మీరు అందరు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు, షీఈస్ వెరీ ఇన్నోసెంట్. నేను ఏం చెప్తే అది నమ్మేస్తుంది, అంత మాత్రమే నమ్ముతుంది. నేను ఏం చెప్పినా ఫస్ట్ అయితే నమ్మేస్తుంది, తర్వాత తెలుసుకుంటుంది. అట్లా అని నేను తప్పులు చెప్పలేదు, తప్పులు చేయలేదు. అది మరి ఆమె చెప్పాలి, నేను తప్పులు చెప్పిందా చేసిందా. నాకు తెలిసైతే నేనే చెప్పాను.
ఆల్వేస్ షీ ఈజ్ వెరీ కోఆపరేటివ్. నాకు ఇంత మంచి వైఫ్ను ఇచ్చినందుకు దేవునికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, వాళ్ళ అమ్మా నాన్నలకి మెయిన్గా ఈ డిసిప్లిన్ అంతా కూడా వాళ్ళ అమ్మా నాన్నదే. వాళ్ళ నాన్న ప్రాపర్గా గైడ్ చేస్తూ ఉంటారు. ఆ గైడెన్స్ ఆ గైడ్ లైన్స్ అన్నీ మా మీద ఈమె రుద్దుతుంది. ఆ గైడ్ లైన్స్ మేము ఫాలో అవుతూ ఉంటాము. అలాగే వాళ్ళ గైడెన్స్ మంచి గైడ్లైన్స్ ఇస్తూ ఉంటారు వాళ్ళ ఫాదర్. దాన్ని మా మీద రుద్దా ఉంటే ఓకే వీఆర్ ఫాలోయింగ్ అండ్ వీఆర్ గోన్ మూవింగ్. నాకు తెలిసి అయితే ఇంతవరకు అంటే చిన్న చిన్న తప్పులు ఏమైనా చేసిన పెద్ద కొంపలు ముందుకుపోయే తప్పులు అయితే నేను ఏం చేయలేదు, చెప్పలేదు. ఏమైనా చేసి ఉంటే చెప్పి ఉంటే కూడా ప్లీజ్ ఫర్ మర్చిపోయి వీ విల్ బీ హ్యాపీ, వీ షుడ్ బీ హ్యాపీ. దట్ రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Happy birthday, Daddy. Thank you everyone for coming to this celebration of the man, Renu Ji.